నా పేరు బొమ్మిశెట్టి భానుమతి. మా అబ్బాయి పేరు బొమ్మిశెట్టి చిన్న. మేము తొగటవీర కుల క్షత్రియులకు సంబంధించిన కులస్థలం బీసీబీ నా కులం. దీంట్లో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుంచి మెజిస్ట్రేషన్ ఇచ్చిన ఒక పేపర్ స్టేట్మెంటు కేసు పైన జరుగుతున్న వివాదాల్లో ప్రజాప్రతినిధులు నాపై చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ పొద్దు నిర్ధారణ తీసుకొని ఇవన్నీ గురించి మాట్లాడాలని ఈరోజు ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి మీకు విన్నపించుకుంటున్నాను. మేము నా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా చెన్నూరు మండలం రాచినాపల్లె గ్రామం నుంచి చిన్న 2 బిడ్డలు తీసుకొని వలస వచ్చిన ఒక పక్షి లాంటి దాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్తమా అన్నట్టు ప్రొద్దులో ఉన్న ప్రజాప్రతినిధులందరూ నా పైన కక్ష సాధింపులు పోయినే ఇది జరుగుతుంది తప్ప అంతకుమించి ఏ పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంటో ఏ పొలిటికల్ ప్రలోభాలకు గురి అయ్యో నేను ఇక్కడ ప్రెస్ మీట్కి రాలేదు. నాకు జరిగిన అన్యాయం కోసం ఎదిరించేదానికి మాత్రమే నేను ఖండిస్తున్నా. దీని అన్నిటికీ క్రియ కర్త కర్మ శివలీల మాజీ సర్పంచ్ అయిన కొండెడి శివచంద్రారెడ్డి గారు. ఎందుకంటే గత 15-16 సంవత్సరాల నుంచి మేము అమృతనగర్లో వలస వెళ్ళి అక్కడ ఉన్న పేదరికాన్ని గమనించి నాకున్న తత్వంలో నేను ₹1 డబ్బు సంపాదిస్తే ఒక ₹10 సేవాభావాన్ని పెట్టుకుంటూ చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని ఉచిత ట్రైనింగ్లు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా అధికారులతోనే నేను పనిచేస్తూ వచ్చిన. నా 25 సంవత్సరాల జర్నీలో ప్రతి గవర్నమెంట్ అధికారి కూడా నాకు సహాయపడుతూ నా సక్సెస్కు వాళ్ళు త్రోగొడుతూ పని చేసుకోమని ధైర్యం చెప్పిన వాళ్ళే కానీ నా ఫ్యామిలీకి నాకు ఈ పొద్దు ఒక మెజిస్ట్రేషన్ ఎంఆర్ఓ గారిని మేము ఎదిరించామని ఒక అలిగేషన్ మమ్మల్ని కుదిర్చే విధంగా మానసికంగా కుదిర్చే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న గురి చేస్తున్న దానికి కారణాలన్నింటిలో శివచంద్రారెడ్డి పాత్ర ఉందనేది పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఎక్కడి నుంచి మొదలైందో మాకైతే తెలీదు, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మాకు తెలియదు. మా చుట్టూ జరుగుతున్న సమస్యలన్నీ ప్రతి దాంట్లో కూడా ఆయన హస్తం ఉందనేది ఈ పొద్దు నిర్ధారించుకున్నాం. గుడి బడికి సంబంధించి అమృతంలో కేటాయించిన స్థలాలు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో లేకపోవడం కారణంతో ఈరోజు మాకంటూ గుడి కావాలని చెప్పేసి టీటీడీ ఎండోమెంట్ గుడి నిర్మాణం అనేది చేపట్టినాము. ఆ గుడి సందర్భంగా బడుగు బలిగిన వర్గాల కుల ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా మన హిందువులుగా భావించండి అని చెప్పేసి దేవసాయక నుంచి ఒక ఎండోమెంట్ కొంత ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చేస్తే ఆ గుడికి ఆటంకాలు కూడా కేసు వేయించిన మొదటి స్టార్ట్ అయింది శివచంద్ర దగ్గర నుంచి. ఆ పైన కేసు వేస్తేనే అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారైన రమణారెడ్డి సార్ దగ్గరికి, సార్ నా పైన కేసు వేశారు, నేను మీ పంచాయతీ మీద నేనే మీ మీద కేసు వేస్తాను సార్ అని ఆయన కూర్చోబెడితే నన్ను ఆయన 1 గంట సేపు అక్కడ కూర్చోబెట్టి, రమణారెడ్డి సార్ ఎక్కడున్నారో ఆయన చనిపోయి ఆయన ఆత్మశాంతి గురించి కూడా నేను మంచిగానే మాట్లాడాల్సి వస్తుంది. ఆ పొద్దు నన్ను అక్కడ కూర్చోబెట్టి పంచాయతీరాజ్ శాఖ సుబ్బారెడ్డి గారిని చంద్రశేఖర్ సార్ను ఆ గుడి చుట్టూ రోడ్డు ఆమె దావలో కడుతుందా, నిజంగా ఆమె కబ్జా చేసిందా అని తెలుసుకోండి అని చెప్పేసి అప్పటికప్పుడు సిమెంట్ రోడ్ వేసి హిందువులుగా మీరు జీవించండి, హిందువులుగా బతకండి అని ఒక ఉద్యమంగా చెయ్యి, నువ్వు కష్టపడు అనే కాడికి ఆయన దీవించి మరీ సలహా చెప్పి నాకు ప్రొటెక్షన్ చేసి ఆ రోజు ఆ కేసు లేకుండా చేసినాడు. అయిపోయింది అంతటితో. ఆ హిందూ గుడి దగ్గర ప్రతి సంవత్సరం భోజనాల కార్యక్రమం జరిగితే ఆ గుడికి నీళ్ళు ఇయ్యద్దు, ఆ గుడి దగ్గర కసు దొబ్బద్దు అని తన సంబంధించిన వార్డు నెంబర్లు తన మూల స్తంభాలైన అమృతానంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ మానసికంగా మున్సిపాలిటీ కార్యసిద్ధులు కూడా అక్కడ ఈయనకోకుండా స్పందించాడు. ఆ పేర్లు కూడా హనుమంత్ అనే అతను వార్డు నెంబరు, దాని గుడి దగ్గర పోయి కసు ఎత్తద్దు, భోజనాల కార్యక్రమం జరిగింది చెయ్యొద్దు అంటే అక్కడ ఉన్న బడుగు బలిగిన వర్గాలు ఒక ఆధ్యాత్మికంగా హిందువులుగా వాళ్ళు గుడి దగ్గర చేసుకునే కార్యక్రమం కూడా ఆటంకం చేసే విధంగా మా సర్పంచి మాజీ సర్పంచ్ అన్ని ఆటంకాలకు మొదలైంది. ఆ నుంచి మొదలైంది ఆయన మధ్య నా మధ్య వార. కానీ నేను ఏ పొద్దు ఆయనకు ఎదురుపడి వాదించింది లేదు, మాట్లాడింది లేదు. నా కొద్ది నేను తలంచుకొని వెళ్ళిపోతా వచ్చిన, సహనంగా ఓపడతా వచ్చిన. ఆ గుడి పైన క్రిమినల్ కేసు వేసినారు నా పైన. ఆ కేసు వివాదంలో కూడా అప్పు తేవాల్సి వచ్చింది నేను కొంత అమౌంట్ ఆ గుడి కట్టే దాంట్లో. సినియబ్బు రాజశ్రెడ్డి అయిన సారు దాతదూతంగా ₹2 లక్షల నాకు సహాయపడినాడు. ఆ గుడి కట్టుకోమ్మా, అక్కడ అందరికీ నీ మీద అయితే నమ్మకం ఉంది, చెయ్యండి అని. కానీ చేసే దాంట్లో కొంత డబ్బు కావాల్సి వస్తే ఆ ఇల్లు తాకట్టు పెట్టి ఏరే వాళ్ళ దగ్గర చేస్తే ఆ డబ్బుకు నెల ₹3 లెక్కన వడ్డీ చెల్లిస్తా వచ్చిన. ఆ వడ్డీ కట్టుకున్నాక కూడా అతను ఇన్ టైంలో డబ్బులు చెల్లించలేని నన్ను కాకోకుండా నా కొడుకు ఫోన్ చేసి
అన్నదాని మాటలు దుర్బుసలాడి మాట్లాడాడు. అప్పుడు మా అబ్బాయి, మా అమ్మ నా చదువులకు తేలేదు, మా ఇంట్లో సంసారం తేలేదు, మా అమ్మకి ఇచ్చా, మా అమ్మని అడగండి, నన్ను అడగద్దని తిట్టిన రికార్డింగ్ చేసుకొని అప్పుడు శ్రీనివాస సార్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఆ సార్ దగ్గర నింపించి నా కొడుకు మీద కేసు పెడతాం, బైండర్ కేసు పెడతామంటే గుడికి పెట్టిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితిలో కూడా మేము గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు కేసు పెడితే అప్పుడు కూడా బెదిరిస్తే 1,70,000 లెక్క అప్పటికప్పుడు ఎత్తుకొని పోయి నా సంవత్సరం జీతం డబ్బులంతా తీసుకొని పోయి అక్కడ కట్టేసిన. శివచంద్రారెడ్డి సమక్షంలో డబ్బులు కడితే ఆ కాగితాలు ఇచ్చేదానికి కూడా మళ్ళీ నాకు 2 వారాలు 3 వారాలు పట్టింది. అక్కడి నుంచి మొదలైతుంది ప్రతి చోట శివచంద్రారెడ్డి నా పనిలో, నేను చేసే పనిలో హస్తం ఉంది అయినది. సరే అది అట్లా పోనిచ్చి మళ్ళీ రెండోది స్కిల్ డెవలప్మెంట్ కింద సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలలో పేదలు చాలా మంది ఉన్నారని చెప్పి ఒక ఇల్లు నాది, రెండో ఇల్లు నాది కొన్నాను, రేకుల షెడ్ అంతా వేసి అక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దాంట్లో కూడా ఆ ఇల్లు నేను కబ్జా చేశానని చెప్పేసి గతంలో వేరే వాళ్ళను ఇదే వార్డు నెంబర్ అయిన లక్ష్మీనారాయణ, కొత్తపల్లి పంచాయతీలో లక్ష్మీనారాయణను అమృతాల్లో మోసాన అతని గంగాధర్ అనే అతను కొన్నాడు, ఆ ఇల్లు కబ్జా చేసావంట అని చెప్పేసి వచ్చి నా ఇంటికి ఎంక్వైరీ చేశారు. అక్కడంతా కాగితాలన్నీ మేము చూపించేసరికి ఆయన వెనకడిగేశారు. ఇది చాలా దూరం తీసుకెళ్తారేమో, మేము ఇంటికల్లా ఆమె దగ్గర కొన్నాంతో వాయిస్ మెసేజ్ తీసుకొని ఆమెతో లిఖితపూర్వకంగా లెటర్ రాసుకొని మేము ఏడీ గారికి అప్లై చేసి కరెంటు మీటర్ ఇస్తే ఆ కరెంటు మీటర్ కూడా క్యాన్సిల్ చేయండి ఏడీ సార్ చెప్పని శివచంద్రారెడ్డి హస్తము లక్ష్మీనారాయణ సార్కు చెప్పడం జరిగింది. అంటే వీళ్ళంతా ఎట్లా నన్ను టార్గెట్ చేస్తా వచ్చినాడంటే ప్రతి చోట ప్రతి పని నేను వేసే ప్రతి అడుగు నా కదలిక తెలుసుకోవాలా, భానుమతిని ఎవరో ఒకరి నుంచి వంచాలా. అలా ఆ ఇంటికి సంబంధించి కూడా అమృతానంలో ఉన్న రాములగూడ సంబంధించి రవి, శ్రీను, శివ, హనుమంతు వీళ్ళందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి భానుమతి మా ఆతులు బిగుతుంది దానికంతా తేలుస్తాం, 4 లక్షలు లెక్క కట్టిస్తాం దాంతో అని దుర్బుసలాడితే కళ్ళు కట్టినట్టు ఏడ్చుకుంటా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే మానసికంగా ఒక ఆడపిల్లను ఎదగేదానికి సమాజం సహకరించదు. ఇక్కడ మాకు ఎవరి ప్రోత్సాహం ఉండదు. ప్రతి ఒక్కటి నేను చెప్పే మాట, ఈ అందరి పేర్లు ఎంక్వైరీ చేయండి మీడియా వాళ్ళు. లేదు ఎస్పెషల్గా ఒక స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ బ్రాంచ్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. చేస్తే దానికి నేను కంప్లైంట్ ఇచ్చిన ఈ టార్చర్ భరించలేక. అప్పుడు వాళ్ళు కూడా స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఆమె కొద్ది పని చేసుకుంటది ఒక సోషల్ వర్కర్ గా, కాకపోతే ఒక ఆడపిల్ల ఇవన్నీ ఎందుకు తలదూర్చాలా, ఒక ఆడపిల్ల ఎందుకు, ఒక ఆడపిల్లకి ఎందుకు, ఒక ఆడపిల్లకి ఎందుకు ఎందుకు ఇంత పట్టుదల అంటే మాకంటూ కొన్ని కళలు ఉండవా? మా గ్రామంలో మేము ఇట్లా అందరితో కలిసిమెలిసిగా పద్ధతిగా కొన్ని పనులు చేసుకొని పోతుంటే వీటన్నిటికీ ఆటంకం మూల స్తంభంలా తన అనుచరులైన వాళ్ళతో నన్ను మానసికంగా ఇబ్బంది పెడతానే శివచంద్రారెడ్డి. అవన్నీ అట్లా పోని మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు గవర్నమెంటే వెరిఫికేషన్ చేసుకోండి మేజర్ పంచాయతీ గ్రామాలు ఉన్నాయని చెప్పేసి పైన అధిష్టానం నుంచి మనకు పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు పెద్దాయన గారు ఎమ్మెల్యే అయిన వద్దురారెడ్డి గారు అక్కడున్న కార్యకర్తలతో ఇంటిమేషన్ ఇచ్చారు, సేకరించండి సంతకాలు ఎంతమంది కావాలా పంచాయతీ అని. ఆ కోరణంలో నిజాం అనే అతను, మేము, సీను, ప్రభాతి తదులు కార్యకర్తలుగా అక్కడ పనిచేసిన వాళ్ళందరము సంతకాల సేకరణ చేశాం. మనం పంచాయతీ సపరేట్ చేసుకుందామని. అంటే మేము పంచాయతీ సపరేట్ చేసుకుంటే అతని ఉనికి కాపాడడం కోసమో ఇంకోటో పబ్లిక్ గా బహిరంగ మళ్ళీ మీటింగ్ పెట్టించినాడు. మీటింగ్ పెట్టిస్తే అక్కడ కూడా ఓటు బ్యాంక్ సంబంధించి మెజార్టీ సంఖ్య మాకే ఎక్కువ వచ్చింది. పంచాయతీ కొత్తపల్లిలోనే ఉండాలా పక్కన ఉండాలా వద్దనే దానిపైన మెజార్టీ సంఖ్య మాకే వచ్చింది. అక్కడ కూడా టార్గెట్ ఫస్ట్ ఎవరైతే పంచాయతీ కోసం తాడబడుతున్నారో వాళ్ళని కొట్టాలా అని ఫస్ట్ ఆ రవి అనే అతన్ని నీళ్లు విడిచారు, రవి అనే అతను టార్గెట్ చేశారు. మళ్ళా ఆర్ఎంబి డాక్టర్ శ్రీను అనే అతను ఎర్రన్న కొట్టాల దగ్గర ఆయన హాస్పిటల్ పెట్టుకుని ఆయన అతన్ని కొట్టించినాడు. మళ్ళీ నిజాం ఇంటి మీద అటాచ్ చేసినారు. మళ్ళీ భానుమతిని టార్గెట్ చేయాలా, మళ్ళీ ప్రభాతం చేయాలా అని ఇలా పేర్లు తీసి ఎక్స్ప్రెస్ల్ గా వాళ్ళ టీముకు ఆయన మూల స్తంభాలైన అమృతానంలో ఉన్న వాళ్ళ టీముకు ఎంక్వైరీ చేసుకుంటే మమ్మల్ని మానసికంగా చెప్పాలనే ఉద్దేశంతో టార్గెట్ చేసినాడు. అయినా నేను ఎక్కడ తలదూర్చుకోకుండా నా ఇల్లు నేను వెళ్ళిపోతా ఇన్నట్టు గమ్మోయితా వచ్చిన. సంవత్సరం కిందట నేను ఇల్లు కట్టుకోవాలా, బాబు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పర్మిషన్ కావాలని అడిగాను. ఆ అడగాలని పర్మిషన్ అడగాలని నా అప్లికేషన్స్ సంబంధించి 2023లో ఈఆర్ఓ నాగన్న, వెంకట అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకున్నా. సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, అయ్యో నా ఆధార్ నెంబరు నా ప్రూఫ్లు అన్నీ అని చెప్తే పర్మిషన్ మాకు అంత అధికారం లేదు, ఎంఆర్ఓ పెట్టుకున్నారు. ఎంఆర్ ఆఫీస్లో పెట్టినాం, అక్కడ మాకు ఇవ్వలేదు. సరే మళ్ళీ సచివాలయంకి పంపించినారు, సచివాలయంలో ఇచ్చిన. సచివాలయంలో ఇస్తే 30,000 లంచం కావాలని షరీఫ్ అనే అతను ఈఆర్ఏ
షరీఫ్ అని అతను అడిగి నేను ఇప్పిస్తాను నీకెందుకు అమ్మా అన్నాడు. నా ఇల్లు నా అడ్రస్ అందరూ తెలుసు, కానీ విచారించి మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరిని ఉద్దేశించి ఒకరి మీద ఇబ్బందులు పెట్టాలా, ఒకరి మీద కేసులు రాయాలనే ఉద్దేశంతో కాదు. నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలా ఆ ఈఆర్వైఎస్ షరీఫ్ అనే అతను చేశాడు. అవన్నీ అట్లా పోనిచ్చి ఇప్పుడు మహిళా చైతన్యవంతులు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఒక గవర్నమెంట్ స్కీమ్లు మహిళలకు ప్రోత్సహించండి అనే ఉద్దేశంలో నేను కష్టపడి చేసుకోగలుగుతా అనే నమ్మకంతో సోలార్ వెండర్ బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బిజినెస్ కు డ్వాక్రా దాంట్లో 2 లక్షల డబ్బులు వస్తే గవర్నమెంట్ కు లైసెన్స్ రూపంలో నేను పర్మిషన్ తెచ్చుకోవాలా, దానికి జిఎస్టీకి సంబంధించి నాకు పర్మిషన్ కావాలని శివచంద్రారెడ్డి గారిని అడిగితే దానికి కూడా నిరాకరించినాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోగా భానుమతి స్టెప్ బై స్టెప్ ఆర్థికంగా ఎదుగుతాంది, ఈమెను ఎట్లా వంచాలా అనే దుర్బుద్ధ తప్ప ఆయన దగ్గర నేను ఆయనకు ఏమన్నా 10 రూపాయలు నష్టం చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి దాంట్లో నేను ఎదిగే ప్రతి దాంట్లో నా మూల స్తంభాలన్నీ నన్ను ఎదుర్కొంటూ ఆయన నన్ను టార్గెట్ చేసినాడు. అవన్నీ అట్లా పోనిచ్చి ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు ఇచ్చారు. ముదిరెడ్డి యువరాలు రామచంద్రారెడ్డి, ఈమెకు కోట్ల పార్వతమ్మ, ఈ 2 పేర్లకు సంబంధించి 12 మంది ఫ్లాట్లకు సంబంధించి ఎంఆర్ఓ గారు ఫిబ్రవరి నెల 28వ తారీఖు కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చినారు. ఆయన పర్మిషన్ ఇచ్చింటే వాళ్ళ స్థలాలు వాళ్ళు కట్టుకునే దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, కట్టుకొని. కానీ ఇవి సోమవారం గత 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఆమె పని మొదలు పెట్టుకొని చేసుకుంటుంది. చేసుకునే దాంట్లో ఆమె పనికి ఆటంకం చేసేదానికి శుక్రవారం రోజు ఎంపీడీసీ అయిన సౌభాగ్యమ్మ గారు 20 మంది ఆడవాళ్ళను డబ్బులు ఇచ్చి ఎంఆర్ ఆఫీస్ కాడి దగ్గర తోడుకొని వచ్చింది. ఆ రికార్డింగ్ దీంట్లో ఉన్నాయి, వినిపిస్తాను. ఆమె అక్కడ ఏదో గ్రంథాలయ స్థలం కబ్జా చేసినారు ఇలా అని చెప్పేసి ఆమె దిగింది. గత 12 నెలల నుంచి 12 సంవత్సరాల నుంచి శివచంద్రారెడ్డి అమృతనగర్ నా దత్తపుత్ర, నా గ్రామము, నేను ఎన్నో సేవ చేసిన అని అతను మరి ఇన్ని స్థలాలు ప్రభుత్వ స్థలాలు కేటాయించిన వాటిలో ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ రాశాము, ఇవన్నీ చూపించాను, ఇవన్నీ ఎక్కడెక్కడ కబ్జా చేశారు. పోలీస్ స్టేషన్ కు 8 సెంట్ల స్థలము, వాటర్ ట్యాంక్ 8 సెంట్ల స్థలము, గుడి బడికి సంబంధించి 35 ఎకరాలు, హిందూ ముస్లిం సంబంధించి శ్మశాన వాటికి 9 ఎకరాలు, పోస్ట్ ఆఫీసు బ్యాంకులకు సంబంధించి గ్రంథాలయకు ప్రాంగణాలకు సంబంధించిన మిగతా కొన్ని సెంట్ల స్థలాలు, ఇవన్నీ ఎక్కడో చూపించబడింది. ఇవన్నీ చూపించింటే ఇవన్నీ కబ్జా గురైపోయి ఫ్లాట్లు అయిపోయినాయి. అవన్నీ చేతులు మారి వచ్చిన అధికారులను ఎంఆర్ఓలను వాళ్ళ అధికార ప్రజాప్రతినిధులు చేతి బలంతో పట్టాలు అప్పటికప్పుడు పుట్టించి ఇప్పుడు 2010లో 2007లో వచ్చిన పట్టాలు ఉన్నాయా, 2007లో వచ్చిన పట్టాలు ఎన్ని ఇచ్చాము, ఫేజ్ 1 ఎన్ని ఇచ్చాం, ఫేజ్ 2 ఎన్ని ఇచ్చాం, ఫేజ్ 3 ఎన్ని ఇచ్చాం, దీంట్లో మిగిలిపోయిన స్థలం ఎంత ఉంది, మేము ఎక్కడైనా ఒక స్థలమన్నా కబ్జా చేసామా, మేము ఎక్కడైనా ఒక స్థలమన్నా మేము ఆక్యుపై చేసింటే మాట్లాడాలా. ఇక్కడ పేపర్లకు బొమ్మిశెట్టి భానుమతి గారు, బొమ్మిశెట్టి చిన్న మా ఆటంకాలకు మెజిస్ట్రేషన్ వారికి అని కేసు ఇస్తే మేము ఎక్కడ కబ్జా చేస్తాంటే ఆయన వచ్చి అడ్డుపడుతుంటే మేము ఎక్కడ ఆటంకాలు పడినాం, మాకు అన్ని వివరణ కావాలా. ఇవన్నీ తప్పుడు కేసు సమాచారం చేసి ఇప్పుడు క్రైమ్ జరిగే చోట పంచనామా జరుగుతుంది, ఎక్కడన్నా ఆ క్రైమ్ జరిగింది ఇది అని అక్కడ ఫోటోలు తీసుకుంటారు. అక్కడ ఫోటోలు తీసుకోకుండా ఎంఆర్ఓ వాళ్ళు ఈఆర్ఓఏ షరీఫ్ అనే అతను ఎక్స్ప్రెస్లీ మా అబ్బాయినే ఫోటో వీడియో తీస్తుంటే నాది ఎందుకు తీస్తామని ఇలా పక్కకు నెట్టాడు. దాన్ని మేము ఆటంకాలు చేసామని 132 కేసు నెంబర్ నమోదు చేసినారు. ఈ కేసుకు ఆధారంకు గత అదే స్థలము 4 లక్షల రూపాయలకు కాదర్బాద్ అయిన సునీల్ అనే అతనికి శివచంద్రాడు అమ్మి అతను కొనుక్కున్నాడు. అదే 11:40 శివచంద్రాడు గారు నాకు ఫోన్ చేసి నీకు ఆ స్థలంలో భాగం ఉంది అమ్మా అని అడిగారు. నా ఫోన్ కాల్ డేటా చూసినా ఉంటుంది. నాకేం సంబంధం నా స్థలం గురించి అంటే అక్కడ మీ అబ్బాయి ఉన్నాడు అని అన్నా. అంటే మా అబ్బాయి ఉన్నాడంటే ఆ సునీల్ అనే అతను మా అబ్బాయి సెంటింగ్ సామాన్ పనిచేసే దాంట్లో 2 ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ ఉన్న బండిని పక్కకు దిద్దురా అని చెప్పేసి మాది స్థలం అని అక్కడ వేరే వాళ్ళు నీ చేత డ్రైవింగ్ అవుతుంది కదా రా అని పిలిస్తే అట్లా వెళ్ళడంతో ఆ టైంలో నువ్వు ఫోన్ చేసినాడువి. ఈ పొద్దు అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను మాట్లాడిన మాట ఒక యూట్యూబర్ ఛానల్, ఒక మీడియా అతను, ఒక ప్రెస్ అని చెప్పేసి నువ్వు వాదించి నీకు అధికారం ఉందని ఎస్పీకి నేను కంప్లైంట్ ఇచ్చిన అంటున్నావే.
ఇప్పుడు మీ మీద మేము కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నామా? అంటే ఇప్పుడు ఆ స్థలము మీకు నచ్చినట్టు ఇస్తే మంచి, లేకపోతే అభాగ్యుల పైన కేసులు కట్టుకుంటా వెళ్ళేదానికి సంసిద్ధంగా ఉన్నారా? సరే, కేసు పెట్టినా బాగానే ఉంది. కేసు పెట్టే దాంట్లో నేను రాఘవరెడ్డి మనిషినంట, ఆమె వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు విరవీగుతున్నారని తప్పు సమాచారం చెప్తారు. నేను ఒక ఫార్మర్గా బెస్ట్ రైతు నేస్తంగా ఒక అవార్డు తీసుకొని, వెంకయ్యనాయుడు సార్ చేతుల మీదుగా అవార్డు తీసుకొని, ఒక న్యాచురల్ ఫార్మింగ్ పైన రీసెర్చ్లో ఉంటుంది నా మైండ్. ఆ పరిణామంలోనే వాళ్ళ అంజూరు తోట సంబంధించి రవీంద్ర సారు, సైంటిస్ట్ వీరారెడ్డి సార్ చెప్తే అక్కడ ఆ పరిణామంలో వాళ్ళ తోటను నేను సర్వీస్ చేసేదానికి వెళ్ళానే తప్ప వాళ్ళ మనిషిని, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని రాఘవరెడ్డి గారి పేరు చెప్పి ఎక్కడే కానీ నేను ఏ దందాకైనా గురి చేసింటే దాన్ని నేను అంగీకరిస్తా, మీరు చెప్పే మాటలు నిజమేనని. కానీ ఇవన్నీ అట్లా పక్కన పెట్టేసే పోలీసు వారు వచ్చేసి పొద్దునే 8 గంటలప్పుడు 9 గంటలప్పుడు జరిగింది, ఈ విధంగా మీ అబ్బాయి ఎట్లా పోయినాడని చెప్పేసి రాత్రి 7 గంటలప్పుడు శనివారం రోజు, ఆ రోజు సెకండ్ సాటర్డే, ఎంఆర్ఓ గారి మీద ఇట్లా కొట్టమైనంట, చేయడమేనంట, అదేదని 10 మంది పోలీసులు వచ్చి అక్కడ ఇబ్బందికరంగా మాట్లాడితే బాగా ఏం జరిగింది అని తెలుసుకుంటే, నేను ఆ రోజు పొద్దునుంచి వివేకానందలో నా ఆఫీస్లో కూర్చొని నేను ఆడిట్ రిపోర్ట్స్ అన్ని రికార్డ్స్ రాసుకుంటూ కూర్చోండా. ఆ రోజు కూడా నన్ను ఇబ్బందికరంగా మాట్లాడేసరికి చాలా బాధేసింది. సరే అని మళ్ళీ మరుసటి రోజు ఆదివారం రోజు ఏం జరిగిందని మాట నేను విచారించుకొని చూస్తే ఉద్దేశపూర్వంగా శివచంద్రారెడ్డి అన్నాడు ఈ మాట, ఆమె రాఘవరెడ్డి మనిషి ఇరవీగుతాందేనని. నా శివచంద్రారెడ్డి అన్నా, నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇరవీగలు ఎక్కడ, నీ కోసము, నువ్వు గెలుపు కోసము ప్రాణాలు పన్నంగా పెట్టి 2012లో ఎంవి రమణారెడ్డి సారు ఎస్టీ క్యాండిడేట్ ఒక అమ్మాయిని క్యాండిడేట్ తీసుకొచ్చిన టికెట్ వచ్చింది, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్గా కావాలంటే నా దగ్గర పనిచేస్తున్న మిషన్ కుడుతున్న నా ఫ్రెండ్ పద్మావతి, గనగల పద్మావతిని క్యాండిడేట్ గా సర్పంచ్ గా తీసుకొచ్చి ఆ రోజు చావు భయం చూపించినా శివచంద్రారెడ్డినా. అప్పటి నుంచి నేను మీకు పిచ్చ ఫ్యాన్ అయినాంనా. నీ ప్రాణాలకు మా ప్రాణం అడ్డం వేసి ఆడవాళ్ళమైనా తిరిగి కష్టపడినాం, అవేమి నీకు గుర్తుకు రాలే. ఆపదలో ఉండి ఆ పద్మావతి అయినామా కష్టకాలంలో ఉన్నా నా బిడ్డ పెళ్లి చేసుకోవాలి, కొంత ఆర్థికంగా సాయం చేయంటే పిల్లికి కూడా బిచ్చం వేయని స్థితి నీదినా. నువ్వు పిల్లికి కూడా బిచ్చం వేయవు, నీ కోసం పిచ్చోళ్ళు అయ్యి నీ చుట్టూ తిరుగుతున్నారు. నీకు అధికారం ఉండొచ్చు, నా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తున్నావు, కానీ దేవుడు అన్నట్టు ఉంటాడు. ఇవన్నిటికీ నాకు సమానం చెప్పారు, చెప్పాలి మీరందరూ. ఇన్నిటికీ అలిగేషన్ చేస్తున్నావు, ఈ పొత్తు ఇంతమందిని ఇన్వాల్వ్ చేస్తా వచ్చినావు, ఈ కేసు విషయంలో పెట్టని చెప్పి ఎస్ఐ గారికి ఎక్స్ప్రెస్ లో నువ్వు చెప్పినావు. అదే ఎస్ఐ గారు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, ఎమ్మెల్యే వరదరారెడ్డి గారికి ఎవరైనా ఇట్లా అధికారం కొట్టం పోయినారంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి చెప్తాడు, పెట్టండి కేసు న్యాయం అనిపిస్తే, లేదు వద్దు లేదు వద్దు అనే దానిపైన జరుగుతూ వచ్చింది. ఈ ముసుగులో ముగ్గుదలాట ఎందుకు? ఈ పొద్దు అదే స్థలము ఆమె ఈ పొద్దు కడతాంది, కట్టుకోమని ఆమెను పర్మిషన్ ఇచ్చినారంట. కేసు వల్ల ఇక్కడ నడుస్తుంది, వాళ్ళ ఆమె కట్టుకోమని నడుస్తుంది. ఏం జరుగుతుంది? జంతర్ మంతరం జరుగుతుంది ఆ పొద్దులో. ఈ పొద్దు ఈ ప్రెస్ మీట్ కట్టిన 500 రూపాయలైనా నాకు ఒక వారం కూరగాయలు వస్తాయని బడ్జెట్ గురించి ఆలోచన చేసేదాన్ని. నా పిల్లలు చాకోలా బతికించుకోవాలనే విధంలో నేను బతుకుతున్నా. కానీ పార్టీ కోసం పనిచేసిన పాపానికి ఈ పొద్దు పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నారాజ్ ఆయన గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, అట్లే మినిస్టర్ అయిన అనితమ్మ గారికి పత్రికా మీడియా ప్రకారంగా నేను తెలియజేసుకోవడం అంటే, పొద్దుటున్న అరాచకాలన్నీ ఆపి, లేదు పొద్దుటున్న అరాచకాలకు అన్నిటికీ గురి అయిన ఈ అధికారులు అయితే, ప్రజాప్రతినిధులు అయితే ఇవన్నీ నిగ్గు తెలిసి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పొద్దు ప్రెస్ మీట్ దగ్గరకు రావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సగౌరవంగా మాకు ప్రాణభయం కూడా ఉంది ఒక వల్ల. ఎందుకంటే ఇంతమంది అన్ని పెద్ద పెద్ద పేర్లే వచ్చినాయి.